ఆంధ్రాలో కూటమి ఘన విజయం ఒక భారీ బాధ్యత. 93% స్ట్రైక్ రేట్తో విజయాన్ని జనం ఊరికే కట్టబెట్టలేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గాడి తప్పుతోందని గుర్తించే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు పగ్గాలు అప్పగించారు. ఆయనైతేనే సరైన దారిలో రాష్ట్రాన్ని తీసుకెళ్తారన్న నమ్మకమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు చంద్రబాబు అనుభవం, చాణక్యం ఆంధ్రప్రదేశ్కు చాలా కీలకం కాబోతోంది. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదో భారీ సవాల్. ఓవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు పెట్టించడం కీలకంగా మారింది. మరి చంద్రబాబు విజన్, చాణక్యం హై వోల్టేజ్లో పనిచేస్తుందా? బాబు ట్రాక్ రికార్డ్ మరోసారి రిపీట్ అవుతుందా? సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. చూశారుగా చంద్రబాబుపై ఎంత పెద్ద బాధ్యతుందో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకటే నమ్మారు, గాడి తప్పిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు పగ్గాలు చేపట్టాలని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన తరువాత కూడా అదే మాట అంటున్నారు. ఆంధ్రాకు అద్భుత పాలన అందించాలని చంద్రబాబును దగ్గర తీసుకుని చేతిలో చెయ్యి వేసి మరీ పవన్ చెప్పుకొచ్చారు. ఈ మాట పవన్ ఇప్పుడు చెప్పింది కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దని చెప్పి పొత్తులు పెట్టుకో ముందు నుంచే చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో అధికారమే అంతిమ లక్ష్యం కాదు అని నమ్మిన నేత పవన్ తనకే పెద్ద పదవి కావాలని కోరుకోలేదు, రాష్ట్రం బాగుపడితే చాలనుకున్నారు. అందుకే చంద్రబాబుపై పూర్తి విశ్వాసం చూపారు. శిథిలమైన రాష్ట్రానికి దిశ దశ చూపే పెద్ద బాధ్యత ఇప్పుడు టీడీపీ అధినేతపై ఉంది. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబుకు చాలా ట్రాక్ రికార్డ్ ఉంది. దేశంలో సీఈఓ, సీఎం అని పిలుచుకునే పరిస్థితి వచ్చిందంటే కార్పొరేట్ స్టైల్లో ఎలా పాలన అందించారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో సైబరాబాద్ను ప్రత్యేకంగా సృష్టించారంటే అది చంద్రబాబు ఘనతే. ఆయన పాలనలో యావత్ ప్రపంచం దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించారు. ఐటీని పరుగులు పెట్టించారు. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్స్ లో హై లెవెల్లో ఉందంటే అందుకు కారణం చంద్రబాబు వేసిన పునాదులే. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకంటే ఇది చరిత్రను అర్థం చేసుకోకుండా భవిష్యత్తును నిర్మించలేం. ఇప్పుడు అదే స్పీడ్ చంద్రబాబు నుంచి ఆంధ్ర ప్రజలు ఆశిస్తున్నారు. పూర్తి ట్రాక్ తప్పిన రాష్ట్రాన్ని అంతే వేగంగా పునర్నిర్మించడం అంటే భారీ సవాళ్లే. కానీ చంద్రబాబు దాన్ని సుసాధ్యం చేస్తారన్న నమ్మకంతోనే ఏపీ ఓటర్లు ఏకపక్ష విజయాన్ని అందించారు. సంక్షోభంలో అవకాశాలను వెతకటం చంద్రబాబుకు కొత్త కాదు. ఇప్పుడు కూడా ఏపీలో సంక్షోభం ఉంది. సో ఇప్పుడు స్టేట్ ఫస్ట్ అన్న నినాదంతో ముందుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. చంద్రబాబుకు ఉన్న లీడర్షిప్ అడ్వాంటేజ్ ఇప్పుడు ఏపీకి చాలా కీలకం కానుంది. కూటమి నేతలు కూడా చంద్రబాబుపైనే నమ్మకం పెట్టుకోవటానికి చాలా కారణాలున్నాయి. 1994లో ఉమ్మడి ఏపీలో జనం ఏకపక్ష తీర్పు టీడీపీ వైపిచ్చారు. అయితే 2024లో ఏపీలో మాత్రం ఇచ్చిన తీర్పు మర్చిపోలేనిదని చంద్రబాబు అనటం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. అంతకు మించిన నమ్మకాన్ని, బాధ్యతను ప్రజలు తమపై పెట్టారన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం
అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏపీ ముందు చాలా సవాళ్లున్నాయి. ఆగిపోయిన పోలవరాన్ని పరుగులు పెట్టించాలి, అలాగే అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి. ఇలాంటివెన్నో ఉన్నాయి. అయితే వాటిని వచ్చే 5 ఏళ్లలోనే పూర్తి చేయాల్సింది. ఇవన్నీ చేయగల సత్తా, సమర్థత చంద్రబాబులో ఉన్నాయనటానికి చరిత్రలో చాలా రుజువులున్నాయి. ఏపీలో వార్ వన్ సైడ్ చేసిన టీడీపీ కూటమి విజయంపై చంద్రబాబు సమర్థతకు సంబంధించి జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా కూడా వరుస కథనాలు ప్రసారం చేశాయి. చంద్రబాబు ట్రాక్ రికార్డును మరోసారి గుర్తు చేశాయి. ఓసారి చంద్రబాబు సాధించిన ఫీట్స్ ఏంటో చూద్దాం. 1990లో చంద్రబాబు సీఎం అయ్యాక ఆయన పాలన ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధించి కాకుండా కార్పొరేట్ స్టైల్లో ఉండేది. ఓ సందర్భంలో చంద్రబాబును సీఈఓ సీఎంగా దేశంలో పిలిచారంటే గవర్నెన్స్ ఎలా చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించారు. 1995 నుంచి 2004 మధ్య కీలకమైన సమయంలో ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు కథ మొత్తం మార్చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు దేశంలోని మిగతా వాటితో పోలిస్తే పై స్థాయిలో ఉన్నాయంటే అది బాబు దూరదృష్టే కారణం. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి, సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. హైదరాబాద్ను నవభారతంలో సైబర్ హబ్ గా మార్చేశారన్నది అందరూ గుర్తించే విషయమే. హైటెక్ సిటీ, ఐటీ, ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ వంటి వాటితో సైబరాబాద్ గా మార్చేసిన చరిత్ర కళ్ల ముందే ఉంది. మైక్రోసాఫ్ట్ అంటే క్రేజ్ హై పిచ్ లో ఉన్నప్పుడే బిల్ గేట్స్ ను ఏకంగా హైదరాబాద్ కి రప్పించారు చంద్రబాబు. అప్పుడు యావత్ దేశమంతా ఏపీ వైపు, హైదరాబాద్ వైపు చూసింది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల రాకతో హైదరాబాద్ స్టేట్ ఎకానమీని పరుగులు పెట్టించారు. ఏ రాష్ట్ర సీఎం చేయలేని పనులు, భవిష్యత్తును శాసించి కీలక పాత్ర పోషించే రంగాలను ముందుగానే పసిగట్టిన చరిత్ర చంద్రబాబుది. అప్పటికే మెట్రోపాలిటన్ నగరాలుగా ఉన్న వాటిని తలదన్నేలా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు పనిచేసిన విధానానికి చాలా అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రశంసలు, అవార్డులొచ్చాయి. 1999లో చంద్రబాబును సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ గుర్తించింది. సో పని విషయంలో, అనుభవం విషయంలో చంద్రబాబు టాప్ లీడర్. ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో గాడిన పెట్టే గట్సున్న లీడర్ కూడా చంద్రబాబే అని ఏపీ జనం పూర్తిగా నమ్మారు. 175 అసెంబ్లీ సీట్లలో కూటమికి ఏకంగా 164 సీట్లు కట్టబెట్టడం అంటే మాటలు కాదు. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని ప్రతి మీటింగ్లోనూ ప్రస్తావిస్తున్నారు. ఇంతటి విజయాన్ని, ఇంతటి బాధ్యతను ప్రజలు కట్టబెట్టారని, వాటిని నెరవేర్చే దిశగా తొలి రోజు నుంచే పని మొదలు పెడతామంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.